కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలనుకుంటున్నటువంటి దశలో ఈ కొత్త సంవత్సర వేడుకలు ఉక్రెయిన్లో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అందులో ప్రధానంగా ఉక్రెయిన్ మీదన రష్యా భారీ అటాక్, కొత్త సంవత్సరం గిఫ్ట్ ఇచ్చిందనాలా లేకపోతే కొత్త సంవత్సరం షాక్ ఇచ్చిందనాలా. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశంలోని పలు ప్రాంతాల మీద మంగళవారం రష్యా క్షిపణులు డ్రోన్లతో దాడులకు దిగబడింది. తెల్లవారుజామున 3 గంటలు ఉదయం 8 గంటల సమయంలో 2 క్షిపణులు కీవ్ మీద ప్రయోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది ఈ విషయాన్ని. వీటితో నగరంలో భారీ పేలుళ్లు సంభవించినాయి. ఉత్తర ప్రాంత సుమీలోని షోన్స్కా నగరం మీద జరిగిన మరో దాడిలో 12 నివాస భవనాలు, 2 విద్యా సంస్థలతో పాటు మరికొన్ని మౌలిక వనరులు ధ్వంసమైనాయి. అదే సందర్భంలో మిగతా చోట్ల కూడా క్షిపణులు డ్రోన్తో రష్యా దాడులకు దిగింది. ఇది వైమానిక శాఖ గుర్తించింది. ప్రాణ నష్టం వివరాలు మాత్రం బయటపెట్టలేదు. తర్జన్కుట్ సమీపంలో రష్యాకు చెందిన MI-8 హెలికాప్టర్ని తమ మగురా V5 నావీ డ్రోన్లు ఉపయోగించి కూల్చేసాం, R-73 మిస్సైల్తో కూల్చేసామంటూ మరోవైపు ఉక్రెయిన్ చెప్పింది. అంటే రష్యా వాటిని కూడా దెబ్బతీసాం అన్నటువంటిది. ఇదే దాడిలో రష్యా విమానం మరొకటి కూడా దెబ్బతిందని, అది వైమానిక స్థావరానికి చేరుకోగలిగిందని చెప్పి ఉక్రెయిన్ వాళ్ళు చెప్తున్నారు. ఉక్రెయిన్లోని వైమానిక స్థావరం గన్ పౌడర్ ఫ్యాక్టరీని మేము విజయవంతంగా ధ్వంసం చేసాం. మరోవైపు రష్యా రక్షణ శాఖ చెప్పింది. పలు ప్రాంతాల మీదకి ఉక్రెయిన్ ప్రయోగించిన 68 డ్రోన్లతో పాటు నల్ల సముద్రంలో సిబ్బంది లేని 8 పడవలను కూడా ధ్వంసం చేశామని చెప్పింది. స్కోలెన్స్కీ ప్రాంతంలో డ్రోన్ శకలాలు పట్టడంతో ఆయిల్ డిపోకు మంటలు అంటుకున్నట్టు అధికారులు చెప్పారు. రష్యాతో దాదాపు 3 ఏళ్లుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో ఉక్రెయిన్లోని ఇంధన మౌలిక వనరులు సగానికి పైగా భారీగా దెబ్బతిన్నట్టు అంచనా వేస్తున్నారు. దీంతో అక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు బాగా ఉన్నాయట రష్యాలో.